RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా నేరేడు జిల్లా మండల కేంద్రంలో గురువారం రైతుల రుణమాఫీ గోసుల కొరకు కేటీఆర్ పిలుపు మేరకు రైతులందరికీ రుణమాఫీ చేయకుండా చిన్న సాకులు చెబుతూ కాలం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయకుండా మరియు రైతు బంధు ఇవ్వకుండా రైతు బీమా చెల్లించకుండా అదే డబ్బులతో తన పదవి కోసం ఢిల్లీ పెద్దలకు చెల్లిస్తూ కాలం గడుపుతున్న రేవంత్ రెడ్డి మీద రైతులందరికీ నమ్మకం పోయిందని మాయ మాటలతో రైతులను మోసం చేశారని అన్నారు. గతంలో కేసీఆర్ రైతు బంధు రైతు భరోసా లాంటి పథకాలతో ప్రపంచానికి ఆదర్శమయ్యారని బీడు భూముల్ని పంట పొలాలుగా మార్చడానికి ప్రాజెక్టులను నిర్మించి అపర భగీరథుడిగా వెన్నెల కీర్తించబడిన కేసీఆర్ రైతుల పక్షపాతి అని తెలియజేశారు. కానీ మాటలు కోటలు దాటుతాయే తప్ప చేతులు గడప దాటని ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. అనంతరం నేరేడు చెల్ల వ్యవసాయ మార్కెట్ నందు మరియు ఎంఆర్ఓ ఆఫీస్ నందు రైతులకు ఎలాంటి లోపం ఉన్నా త్వరలో సరిచేసి వారికి సకాలంలో రుణమాఫీ చేయాలని నేరేడు చెల్ల మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు మీడియాకు తెలియజేశారు. ఏం చెప్పాలో వాళ్లకు కేసీఆర్ కేటీఆర్ మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఉన్నది, అసలు చేయవలసింది పక్కకు పోయే విధంగా చూడటం, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము కూడా చాలా రోజుల నుంచి చాలా మంది మాకు మనకి ఇట్లా రాలేదు, మనం పిలుపు చేయాలంటే కేసీఆర్ గారు కూడా కొన్ని రోజులు వారికి కూడా సమయం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మేము కూడా సరే చూసినాము. వారి ఆగస్టు 15వ తారీఖు వచ్చింది. పెద్ద ఎత్తున సభలు పెట్టి ఈ పేపర్ ప్రకటనలు ఇచ్చుకొని చాలా వృధా చేసుకుంటూ డబ్బుని అయిపోయింది. 15 ఆగస్టులో 2 లక్షలు అయిపోయింది. కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు ముక్కుని ఎలగరాయాలి, రాజీనామా చేయాలని హరీష్ రావు గారి మీద వెటకారమైన మాటలతోని మాట్లాడారు.